ఓకే. నేను లీవ్ అవుతున్నాను సార్ నేను. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. Good evening, sir. గుడ్ ఈవినింగ్. ఓకే, వాయిస్ వినపడుతుందండి? Yes, sir. Yes, sir. ఓకే, సో నేను అందరిని మ్యూట్ చేస్తున్నాను దయచేసి. ఓకే, మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే కొంచెం నాకు చెప్పండి, మీకు అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి అందరినీ నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, సతీష్ బాబు మ్యూట్ చేసుకుంటారా? సతీష్ బాబు. సార్ నేను మ్యూట్ లో ఉన్నాను సార్. ఓకే ఓకే, రైట్ అండి. So today is the first class. Okay, anyone want to chat with me? Give you 2-3 minutes to chat. Okay, after that we are going for Power BI complete course. This is Power BI complete course, which is having all the concepts. Okay, all the concepts like Power BI desktop. In the Power BI desktop lo 3 ఉన్నాయి. First one వచ్చి ETL, second one is వచ్చి database modeling, DW modeling. 2 minutes చెప్తాను, ఎక్కువ చెప్పను మీకు దీని గురించి. థర్డ్ వన్ వచ్చి విజువలైజేషన్, డేటా ఇన్ విజువలైజేషన్. దీన్ని ఏమంటారంటే డేటా ఇన్ విజువలైజేషన్, డేటా ఇన్ విజువల్స్. ఓకే, ఇది కంప్లీట్ గా పవర్ బిఐ, ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో. నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ ఇందులో మీకు 2 రకాలు ఉంటాయి. పవర్ బిఐ సర్వీసెస్ లో హౌ టు డిప్లాయ్ ద రిపోర్ట్, how to manage the report, అందులో how to manage the report లో ఫస్ట్ వచ్చి మేనేజ్ ద రిపోర్ట్స్ అంటే సెక్యూరిటీ. సెకండ్ వచ్చి వర్క్ స్పేస్. నెక్స్ట్ వచ్చి డాష్ బోర్డ్స్. ఓకే, డాష్ బోర్డ్. ఫోర్త్ వన్ వచ్చి అడ్మినిస్ట్రేషన్. ఫిఫ్త్ వన్ వచ్చి ఓకే గేట్వే సెట్టింగ్స్. ఓకే, గేట్వే సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చి పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, హౌ టు డిప్లాయ్ ద పేజ్ నెటెడ్ రిపోర్ట్స్. నెక్స్ట్ వచ్చి డేటా సెట్స్, డేటా స్ట్రీమ్స్. నెక్స్ట్ వచ్చి పవర్ యాప్స్. ఎలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత రోల్ బేస్డ్ సెక్యూరిటీ, హౌ టు ఇంప్లిమెంట్ ద రోల్ బేస్డ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా పవర్ బిఐ సర్వీసెస్ లో మీకు 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి SSAS టాబులర్ మోడల్.
స్క్రాచ్ టు అడ్వాన్స్, బిగినర్స్ టు అడ్వాన్స్. ఇందులో మీకు ఏం చెప్తామంటే కేపిఎస్ ఉంటాయి, టేబుల్ పార్టిషన్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఉంటుంది, అందులో కూడా రో లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే డాక్స్ రాయడం ఉంటుంది. సో ఎంటైర్ మాడ్యూల్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఈ మాడ్యూల్ మనం స్పెషల్గా చెప్తాం. ఓకే అండి, ఇది పవర్ బిఐ టాబ్లెట్ మోడల్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి పేజినేటెడ్ రిపోర్ట్స్. పేజినేటెడ్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలాగా రిపోర్ట్ డిజైన్ చేస్తారు, ఎలా పబ్లిష్ చేస్తారు. ఓకే అండి, ఇందులో డేటా సెట్స్ ఎలా వాడతారు. ఓకే, ఇవన్నీ కూడా పేజినేటెడ్ రిపోర్ట్స్. దీని తర్వాత ఇంకోటి వచ్చి డాక్స్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఇది ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటారు, ఫంక్షనల్ లాంగ్వేజ్. ఇది స్పెషల్గా పవర్ బిఐ కోసం తయారు చేశారు. ఇది ఎక్సెల్లో వాడతారు, ఎస్ఎస్ఏస్ టాబ్లెట్ మోడల్లో వాడతారు, అలాగే డాక్స్లో వాడతారు. దీని తర్వాత డాక్స్ స్టూడియో నేర్చుకుంటాం, డాక్స్ స్టూడియో. ఓకే, తర్వాత ఏఎల్ఎం టూల్ కిట్, అలాగే టాబ్లెట్ మోడల్ ఎడిటర్, ఇవన్నీ నేర్చుకుంటాం. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఈరోజు మీకు మొన్న క్లాస్లో ఒకసారి పవర్ బిఐ ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాం. మళ్ళీ ఒకసారి మీ ముందు నేను పవర్ బిఐ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను మీకు. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్, ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఓకే అండి, ఇట్ విల్ టేక్ 2-3 minutes టు డౌన్లోడ్. ఓకే, సో ఇది మీకు చాట్ బాక్స్లో కూడా పెడుతున్నాను. ఎవరైతే మొన్న మీరు ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, చాట్ బాక్స్లోకి వచ్చి చాట్ బాక్స్ ఎక్కడ ఉంది? మెసేజ్ పెడుతున్నా సార్, చూడండి. ఓకే అండి, ఇక్కడ పెట్టాను, మీకు వచ్చింది లేదు చూడండి ఒకసారి. వచ్చిందండి? లేదు సార్, అనిత అన్న ఆవిడ పేరు మీదే ఉంది, ఇంకెవరిది లేదు. ఎట్లా చార్ట్? నేను ఇదివరకు గో టు మీటింగ్స్ లో వాడాను సార్. ఇక్కడ కింద పార్టిసిపెంట్స్ పక్కన చార్ట్ ఉంది కదా సార్, చాట్ స్క్రీన్ షీట్ పక్కన ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం సార్. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా చార్ట్ చేయొచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? సో ఫీల్ ఫ్రీ టు టాక్ విత్ మీ. అది చిన్న ఇష్యూ కూడా కావచ్చు, ఒక స్పేస్, ఒక లెటర్ కూడా, ఏదైనా డౌట్స్ వస్తే ఇమీడియట్గా అడగండి, ఎందుకంటే సిగ్గుపడద్దు. సో నేను ఒకప్పుడు ఎలాగే నేర్చుకున్నాను. ఓకే, సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఆల్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ మేబీ ఈజ్ అ ఫూలిష్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్. మీరు ఇక్కడ నేను అందరూ మిమ్మల్ని ఒకలాగా ట్రీట్ చేస్తున్నాను, మీరు నేర్చుకుంటాకు వచ్చారు. ఐ వాంట్ టు గివ్ యూ 100% మై ఎఫర్ట్. ఓకే, సో ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు పవర్ బిఐ అడ్వాన్స్డ్ ఆప్షన్స్కి వెళ్ళండి. అడ్వాన్స్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అంటుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ విండోస్ 7 పనికిరాదు, విండోస్ 8 to 10 పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 కంటే ఎక్కువ ఉండాలి. whether it is in 32-bit or 64-bit also, it is going to work out, but it needs to be operating system విండోస్ 7 అయితే పనిచేయదు. ఓకే, విండోస్ 7 కంటే ఏదన్నా లేటెస్ట్ వెర్షన్ పనిచేస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ రిక్వైర్మెంట్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నాది 64-bit కాబట్టి నేను 64 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మీరు 64-bit ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నారో వెంటనే ఇక్కడ నెక్స్ట్ బాక్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, లేదంటే గ్రే కలర్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది గ్రే కలర్ అయింది. ఎప్పుడైతే మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నారో అప్పుడే ఇది బ్లూ కలర్ వస్తుంది.
సో దీని సైజ్ వచ్చి 345.6 MB. ఓకే, సో ఇది ఒక 2-3 minutes లో మీకు డౌన్లోడ్ అవుతుంది. నా బ్యాండ్ విడ్త్ కొంచెం బాగుంది కాబట్టి నాకు 2 to 3 minutes లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. సార్ ఇది మనము లైక్ నౌకరీలో మన పవర్ బి జాబ్ కొట్టినప్పుడు మనకు కంప్లీట్ గా ఓన్లీ పవర్ బి మీద కాకుండా చాలా టూల్స్ అడుగుతున్నారు సార్, లైక్ SSIS, MSBI విత్ పవర్ బి అనేసి. అవునండి, అవన్నీ అడుగుతారు. మీరు చెప్పండి సీక్వల్ విత్ పవర్ బి అని చెప్పండి సరిపోతుంది. ఓకే, అంటే అవన్నీ ఎందుకు Okay. పెడతారు సార్ అక్కడ? ఎక్కడ మోస్ట్లీ అవన్నీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవన్నీ పెట్టుకుంటారు. ఓకే, చాలా మంది చాలా టూల్స్ లో పనిచేసి వెళ్తారు. ఓకే, సో వాళ్ళకి అది ప్లస్ అవుతుంది అనమాట. మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సార్ మనము ఇది Okay. ఎంత వరకు చేసుకోవచ్చు సార్? 4 years అప్ టు? 4 years పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అదే అవన్నీ సో చూసి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నది అసలు అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రావాలంటే. అదే నేను చెప్తున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను అదే చెప్తున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో 100% చేస్తే వాళ్ళు తీసుకుంటారు. మీకు ఎప్పుడు తీసుకోరంటే ఎప్పుడైతే మీరు సరిగ్గా ఇంటర్వ్యూ పెర్ఫామ్ చేయలేదో వాళ్ళు SQLకి వెళ్తారు. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సారీ. సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడాను, ఇలాంటి డౌట్స్ అన్ని కూడాను దయచేసి లాస్ట్ లో మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఓకేనా? సో ఇవన్నీ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. 100% మాట్లాడుకోవాలా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ కొంచెం చెప్పుకున్న తర్వాత మనం అవి కూడా డిస్కస్ చేద్దాం. యు ఆర్ వెరీ గుడ్. అది ఆ క్వశ్చన్ చాలా వ్యాలిడ్, దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అన్నది ఇక్కడ ఇన్స్టాల్ సెటప్ కి రెడీగా మనకి సెటప్ ఫైల్ ఓపెన్ అయింది. దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ లో AEX అయినా డబుల్ క్లిక్ చేస్తే సెటప్ అయిపోతుందండి. దీనికి పెద్ద ఏముండదు, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ అనేది బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక విండోస్ పర్మిషన్ అడుగుతుంది. ఆ తర్వాత లైసెన్స్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఆ అగ్రీ అని కొట్టండి. ఇట్స్ వెరీ సింపుల్, ప్రతి సింపుల్ టు ఇన్స్టాల్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫైల్ EXE అనమాట. ఇది సెటప్ EXE. నాతో పాటు మీరు కూడా చేయండి. ఓకే, ఫస్ట్ 2 క్లాసెస్ 3 క్లాసెస్ మీ అందరికి ఫ్రీగా ఇస్తున్నామండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే జాయిన్ చేయించండి. మీకు 100% మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ 4 years ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మీకు అందరికి వస్తుంది. ఇది నా గ్యారంటీ. నేను చాలా బ్యాచ్లు చెప్పాను. ఓకే, కొన్ని సంవత్సరాల మట్టి పవర్ బిఐ చెప్తాను నేను, వేరే ఏమి చెప్పను. ఓకే, ఇక్కడ చూడండి, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక నెక్స్ట్ బటన్ మీకు ఇక్కడ యాక్టివ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొట్టండి. సో ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది? బై డిఫాల్ట్ C డ్రైవ్ లో ఉంటుంది. ఓకే, క్రియేటెడ్ డెస్క్టాప్ ఇన్ ద ఒక షార్ట్ కట్ డెస్క్టాప్ మీద క్రియేట్ అవుతుంది, ఇన్స్టాల్. ఓకే,
So it is very easy to install Power BI Desktop. It's a great tool in the market nowadays. It's a topmost one for Power BI reporting purpose. Only GUI visualization. ఇదివరకు చాలా థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఉండేది స్టార్టింగ్ కొత్తలో. సో ఎవ్రీ మంత్ మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేసి అన్నిటినీ డామినేట్ చేశారు. సో ఇప్పుడు క్లిక్ వ్యూకి, ట్యాబ్ వ్యూకి, అలాగే కాగ్నాక్స్కి, అజూర్ బిఐ చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మనకి. ఓబిఐ దీనంత రిచ్ ఫార్మేట్ దేనికి లేదు. ఓకే, ఇందులో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. పవర్ బిఐ ప్రో వెర్షన్ మనం ఇక్కడ చెప్పుకున్నాం, అలాగే ఇంట్రడక్షన్ టు ప్రీమియం వెర్షన్ కూడా చెప్పుకుంటాం. ఓకే, సో ప్రీమియం వెర్షన్ మనం అజూర్ బిఐ అంటాం. మొత్తం అజూర్ ఎన్విరాన్మెంట్ లో వాడతాం. అది అజూర్ అనాలిసిస్ సర్వర్, అజూర్ సీక్వెల్ సర్వర్, అజూర్ బ్లాబ్ సర్వర్, అజూర్ డేటా లేక్, డేటా జెన్ 1, జెన్ 2 ఇవన్నీ కూడా అజూర్ బిఐలో నేర్చుకుంటారు. అది అజూర్ బిఐ అంటారు. మనది కంప్లీట్ గా పవర్ బిఐ ప్రో వెర్షన్. ఓకే, స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ గా నేర్చుకుంటున్నాం. సో 4 years ఆన్ హ్యాండ్ పెడుతున్నారంటే మీరు దానికి కొంత న్యాయం చేయాలి. ఎలా చేయాలంటే విన్న క్లాసు విన్నట్టు ప్రాక్టీస్ చేయండి. వీడియోని 1కి 2-3 సార్లు చూడండి. కీ పాయింట్స్ నోట్ ఒక బుక్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ బుక్ని మీరు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు రిఫర్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోవచ్చు. సో ప్రతి చాప్టర్లోనూ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు లైఫ్ టైమ్ సినారీస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మీ ఫస్ట్ జాబ్ అయితే ఇంకా హ్యాపీ. లాస్ట్ బ్యాచ్లో 2 జాబ్స్ వచ్చాయి. బ్యాచ్ అవ్వకముందే వచ్చేసాయి. వాళ్ళకి ప్రాక్సీ అవసరం లేకుండా వాళ్ళే ఇంటర్వ్యూ కొట్టుకున్నారు. సో పవర్ బిఐ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు ఓపెన్ ద పవర్ బిఐ డెస్క్టాప్ ఫైల్. సో వాట్ ఈస్ అబౌట్ ద పవర్ బిఐ ఎంఎస్ పవర్ బిఐ ఆర్కిటెక్చర్? ఎంఎస్ పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ డేటా సోర్స్ ఉంటుంది. డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డేటా సోర్సెస్ అన్నమాట. లాట్ ఆఫ్ డేటా సోర్సెస్, వాస్ట్ ఆఫ్ డేటా సోర్సెస్ అన్నమాట. డేటా సోర్సెస్ అంటే ఇక్కడ మీకు స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, ఓకే, ఎనీ డేటాబేస్. ఓకే, సో ఇవన్నీ మనకి డేటా సోర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ పవర్ బిఐలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే 100+ డేటా సోర్సెస్ నుంచి తెచ్చుకోవచ్చు. కనెక్షన్స్, ఓకే,
100+ connections ని సపోర్ట్ చేస్తుంది పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చిన డేటాని మనం పవర్ బిఐలో వేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ లో ఉంటుంది. ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకి 3 ఉన్నాయి. ఏంటంటే ఈటీఎల్ ఒకటి, మోడలింగ్ ఒకటి, ఓకే, థర్డ్ వన్ వచ్చి విజువలైజేషన్, విజువల్స్. ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదేంటంటే పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం పవర్ బిఐ సర్వీసెస్కి ఇస్తాం. ఇది ఒక పవర్ బిఐ సర్వీస్, లేదా పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ ఇంకొకటి ఉంది, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఈ డేటాని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పంపిస్తే మళ్ళా ఇక్కడ నుంచి పవర్ బిఐ క్లౌడ్కి పంపిస్తాం. పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ సర్వీస్ కాకుండా ఇంకోటి ఉంది ఆన్ ప్రమైజ్. ఓకే అండి, ఇది ఇండిపెండెంట్ గా సర్వర్స్ కంపెనీ మెయింటైన్ చేస్తే వాళ్ళకు వాడతారు. కంపెనీ మెయింటైన్, ఓకే, కంపెనీ విల్ టేక్ కేర్ అబౌట్ ద సర్వర్. ఇది ఏంటంటే ఇది క్లౌడ్ అన్నమాట. ఇది క్లౌడ్. ఈ క్లౌడ్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్. క్లౌడ్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్. ఓకే, ఇక్కడికి మనము రిపోర్ట్స్ ని డిప్లాయ్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ క్లౌడ్ ఆర్ స్పెసిఫిక్ సర్వర్. ఈ సర్వర్ ని కంపెనీ వాళ్ళు మాత్రమే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ఒక సర్వర్. ఓకే అండి, ఈ సర్వర్ ని పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఈ దీని నుంచి ఏం చేస్తున్నారంటే ఎండ్ యూజర్ కి పంపిస్తారు. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతాడు. సర్వర్ అది క్లౌడ్ కానీ కనెక్ట్ అవుతాడు, లేదా దీనికన్నా కనెక్ట్ అవుతాడు. డెలివరీ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి యాపిల్ ఐప్యాడ్లో కనెక్ట్ అవుతారు, లేదా ఆండ్రాయిడ్లో కనెక్ట్ అవుతారు, లేదా పీసీలో కనెక్ట్ అవుతారు, లేదా ల్యాప్టాప్ కనెక్ట్ అవుతారు, లేదా ఓకే. సో ఎండ్ యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇక్కడ అనమాట. ఇది యాక్సెస్ పార్ట్. రిపోర్ట్ ఎలా యాక్సెస్ చేస్తారంటే క్లౌడ్ కనెక్ట్ అవుతారు. ఎండ్ యూజర్ కి క్లౌడ్ కనెక్ట్ అవుతారు. క్లౌడ్ కనెక్ట్ అవ్వాలంటే పవర్ బిఐ సర్వీస్, అతనికి పవర్ బిఐ ప్రో లైసెన్స్ ఉండాలి. పవర్ బిఐ ప్రో లైసెన్స్ యూజర్స్, పవర్ బిఐ యూజర్స్ అన్నమాట. ఓకే, ఈ పవర్ బిఐ యూజర్స్ ఇలా కనెక్ట్ అవుతారు. ట్యాబ్ నుంచి కానీ, సెల్ ఫోన్ నుంచి కానీ, లేదంటే ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతారు. వీళ్ళందరికీ పవర్ బిఐ ప్రో యూజర్స్ అనమాట. వీళ్ళంతా ప్రో యూజర్స్. ప్రో యూజర్స్ అంటే ఏమవుతారంటే వీళ్ళు పర్ పర్సన్ పర్ మంత్ $10 కడతారు. ఓకే, పర్ పర్సన్ పర్ మంత్ $10 కడతారు. సో వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం పవర్ బిఐ క్లౌడ్కి. పవర్ బిఐ క్లౌడ్ కనెక్ట్ అయ్యి వాళ్ళ రిపోర్ట్లు చూస్తారు. ఓకే, లేదా కంపెనీ సర్వర్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు చూస్తారు. ఓకే, సో 2 వేస్ ఉన్నాయి అనమాట. ఒకటి క్లౌడ్కి, ఒకటికి నాన్ క్లౌడ్ అనమాట. నాన్ క్లౌడ్కి వచ్చేసరికి కంపెనీ మెయింటైన్ చేస్తుంది సర్వర్స్ని. సో దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళొక్కసారి అడగండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ క్లియర్ థింగ్. ఇక్కడ ఎండ్ యూజర్ ఉంటాడు. ఓకే, ఇక్కడ ఎండ్ యూజర్ ఉంటాడు. ఎండ్ యూజర్ అంటే రిపోర్ట్ చూసుకునేవాళ్ళు, వాళ్ళని కూడా పవర్ బిఐ యూజర్స్ అంటారు. ఓకే, పవర్ బిఐ యూజర్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ మీకు ఏమైనా అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. దిస్ ఈజ్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. యువర్ కంటెంట్ ఈజ్ రియల్లీ వెరీ హ్యూజ్ అండ్ గుడ్ compared to other trainers. All topics are covered. SSAS will not cover any other. Thank you, Shravan. Yes, you're right.
Okay. So this is the entire architecture for MS Power BI architecture. So getting the source, importing or directory or live connections. ఇక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. డేటాని తెచ్చుకునే విధానం 3 విధాలు ఉన్నాయి. ఒకటి ఇంపోర్ట్ మెథడ్, సెకండ్ వన్ డైరెక్టరీ, థర్డ్ వన్ ఈజ్ ద లైవ్ కనెక్షన్స్. సపోజ్ బులియన్ మార్కెట్ ఉంది, పెట్రోల్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది. సో ఇవన్నీ లైవ్ కనెక్షన్స్ వాడతారు. ఓకే, డేటాబేస్ ఒరాకిల్ ఉంది, కసండ్రా ఉంది, కుస్టో ఉంది, లేదంటే చాలా డేటాబేస్లు ఉన్నాయి. MySQL, SQL సర్వర్, ఒరాకిల్, MongoDB. ETL means Venkata Lakshmi garu is the extraction, transform, loading. We can call it as a ETL, extract, transformation, loading. Ante transform, extract, transformation. Yes, Malli. Okay, so it is kind of ETL. Ante source నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే అన్నసరి డేటా తీసుకోకుండా ఏది రిక్వైర్మెంటో ఆ రిక్వైర్మెంట్ సంబంధించిన టేబుల్స్ని, కాలమ్స్ని, టేబుల్స్ని మనం ఎంటిటీస్ అంటాం, కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, అట్రిబ్యూట్స్ని వీటిని అంటారు కంప్యూటేషన్ అంటారు. దీన్ని ఈటీఎల్ ఆపరేషన్స్ని ఏమంటారంటే కంప్యూటేషన్. ఈ ఈటీఎల్ మోడలింగ్ రెండింటిని కలిపి కంప్యూటేషన్ అంటారు. ఈ కంప్యూటేషన్లో మనము హ్యూజ్ డేటా మెయింటైన్ చేస్తుంటాం. పవర్ బిఐ ప్రో సర్వీసెస్ వచ్చి 10 GB వరకు సపోర్ట్ చేస్తుంది రిపోర్ట్ సైజ్. అదే పవర్ బిఐ ప్రీమియం వెర్షన్ వచ్చి 100 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, 100 GB అంటే చూడండి, ఒక రిపోర్ట్ సైజు 100 GB రిపోర్ట్ మీరు ఎక్కడైనా చూసారా? దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ ఇన్ పవర్ బిఐ నేను ఇంతవరకు చూడలేదండి. గత 6 years నుంచి పవర్ బిఐలో పనిచేసిన, బట్ ఒక రిపోర్ట్ 100 GB రిపోర్ట్ ఇంతవరకు నేను చూడలేదు. బహుశా నేను చూస్తా లేదు, నాకు కూడా తెలియదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఈజ్ ఇట్ క్లియర్? అనిత, శివ, కుమార్, మల్లి, శ్రావణ్, వెంకట్ లక్ష్మి. Yes, Yes, clear we అండి. got it. Yeah, We right, got right. it, yeah. Yes, thank you. So this is the entire architecture. Okay, I'm closing now. Okay, so ఈ పవర్ బిఐలో మీకు ముఖ్యంగా తెలియాల్సింది చూడండి, ఈ 3 ఉన్నాయి పిల్లర్స్. పవర్ బిఐ డెస్క్టాప్ పిల్లర్స్. ఇది విజువలైజేషన్, నెక్స్ట్ మోడలింగ్. దిస్ ఈస్ కాల్డ్ మోడలింగ్, దిస్ ఈస్ కాల్డ్ వ్యూవింగ్. డేటా చూస్తారు అన్నమాట. దిస్ ఈజ్ ఇక్కడ రిపోర్ట్స్ తయారు చేస్తాం. వీఆర్ క్రియేటింగ్ రిపోర్ట్స్. ఇక్కడ రిపోర్ట్స్ చేస్తాం, ఇక్కడ డేటాని చూస్తాం. ఏ డేటా వచ్చింది, ఎన్ని టేబుల్స్ వచ్చాయి, ఏ కాలమ్స్ ఉన్నాయి చూస్తాం. మూడోది డేటాబేస్ మోడలింగ్. మోడలింగ్ వచ్చి మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను. మీకు డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్తాను. అసలు డేటాబేస్ మోడలింగ్ ఎందుకు వచ్చింది, ఎంటిటీ మోడల్స్ అంటే ఏంటి, ఈఆర్ మోడలింగ్ అంటే ఏంటి, ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏంటి. అసలు డేటా వేర్హౌసింగ్లో 2 రకాల టేబుల్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ డైమెన్షన్స్, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్. అసలు ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉంటాయి? డైమెన్షన్స్ అంటే డిస్క్రిప్టివ్ డేటా, ఓన్లీ టెక్స్టువల్ డిస్క్రిప్టివ్ డేటా ఉంటుంది డైమెన్షన్ టేబుల్. మరి ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటుంది? మెజర్స్ ఉంటాయి, అంటే న్యూమరికల్ డేటా ఉంటుంది, అగ్రిగేషన్ డేటా ఉంటుంది, కీస్ ఉంటాయి. ఓకే, ఎన్ని రకాల ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, ఎన్ని రకాల డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి? అసలు స్కీమాస్ ఎన్ని రకాలు ఉంటాయి? స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, హైబ్రిడ్ స్కీమా. ఓకే, సో ఇన్ని రకాలు డేటా వేర్హౌసింగ్లో ఎందుకు వాడుతున్నారు? ఓకే, రిపోర్టింగ్ పర్పస్. మనకు కావాల్సింది రిపోర్టింగ్ పర్పస్. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది పవర్ బిఐ కంప్లీట్గా రిపోర్ట్ సంబంధించి. ఓకే, ఇదివరకు నార్మలైజేషన్ ఫార్మ్స్ ఉండేది, యాసిడ్ ప్రాపర్టీస్, నార్మలైజేషన్, ఇవన్నీ. ఎందుకంటే డేటాబేస్లు స్టోర్ చేయడానికి, డేటా స్టోర్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది మొదట్లో.
హార్డ్ డిస్క్, స్కెసి హార్డ్ డిస్క్, నార్మల్ హార్డ్ డిస్క్, ఇప్పుడు M.2 SSD హార్డ్ డిస్క్, సటా హార్డ్ డిస్క్, చాలా రకాలు వచ్చేసాయి. నవ్వే డేస్ హార్డ్ డిస్క్ కాస్ట్ ఇస్ వెరీ చీప్ అనమాట. ఓకే, సో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే నార్మలైజేషన్ 1, నార్మలైజేషన్ 2, నార్మలైజేషన్ 3, ఈ కనీసం నార్మలైజేషన్ ఫామ్స్ లో 3 ఫామ్స్ ఫిల్ అయితే దాన్ని డేటాబేస్ కింద పిలిచేవాళ్ళు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ చూస్తాం. ఓకే, ఇది డేటా వేర్ హౌసింగ్ లో మోడలింగ్. ఇక్కడ అన్ని చెప్పుకుంటాం. ఇది డేటా ఏ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్లో డేటా ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. సో ఇదంతా ఏంటంటే ఈ పార్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్ పార్ట్ లో 3 పిల్లర్స్ ఉన్నాయి. ఇవి రిపోర్ట్స్, ఇది డేటా, ఇది డేటాబేస్ మోడలింగ్. ఈ చూడండి, ఇదంతా క్యాన్వాస్. ఈ మీరు చూస్తున్న వైట్ జాగా మొత్తం అంతా క్యాన్వాస్. ఇక్కడ మనం విజువల్స్, రిపోర్ట్స్ తయారు చేసుకుంటాం. ఓకే, సో ఇది వచ్చి విజువలైజేషన్. బై డిఫాల్ట్ పవర్ బిఐ ఇన్స్టాల్ చేస్తే 30+ విజువల్స్ మీకు ఫ్రీగా వస్తాయి. ఇక్కడ మీకు స్పెషల్ గా చెప్పుకునేది ఏంటంటే అజూర్ మ్యాప్స్. మీరు పాత ఇన్స్టిట్యూట్లో ఎవరన్నా అజూర్ మ్యాప్స్ చెప్పారులే నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు అజూర్ మ్యాప్స్ కూడా చెప్తాను. ఓకే అండి, అజూర్ మ్యాప్స్ అనేది చాలా ఇన్స్టిట్యూట్లు చెప్పరు, కానీ మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కొక్క విజువలైజేషన్. ఓకే, ఇది బై ది ఫస్ట్ వన్ స్టాక్డ్ బార్ చార్ట్, ఇది స్టాక్డ్ కాలం చార్ట్, ఇది వచ్చి క్లస్టర్ బార్ చార్ట్, క్లస్టర్ కాలం చార్ట్, ఇది పర్సంటేజ్ కాలం. ఓకే, ఇది లైన్ చార్ట్, ఇది ఏరియా చార్ట్, స్టాక్డ్ ఏరియా, ఇది కాంబినేషన్ లైన్ విత్ స్టాక్డ్. ఓకే, ఇది వచ్చి లైన్ విత్ క్లస్టర్ కాలం, ఇది వచ్చి రేంజ్ రిబ్బన్ చార్ట్. సో ఇలాగా 30+ విజువల్స్ బై డిఫాల్ట్ వస్తుంది. ఇదంతా విజువల్ పార్ట్. మరి దీన్ని ఏమంటారంటే ఇది వాల్యూ సెక్షన్, ఇది ఫార్మాట్ సెక్షన్. వాల్యూస్ ని మనం ఫీల్డ్స్ అని కూడా అంటారు. వాల్యూస్ ని మనం ఇక్కడ ఫీల్డ్స్, ఒక విజువల్ కి మనం ఫీల్డ్స్ ని పంపించాలి, పాస్ చేయాలన్నమాట, ఆ ఏరియాలో చూపుతాం. సో ఫస్ట్ ఇదన్నీ కూడా హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, మోడల్ రిబ్బన్, వ్యూ రిబ్బన్, హెల్ప్ రిబ్బన్, ఎక్స్టర్నల్ టూల్స్. ఈ ఎక్స్టర్నల్ టూల్స్ లో మీకు ఇక్కడ ALM టూల్ కిట్, టాబ్లర్ ఎడిటర్, అలాగే డాక్ స్టూడియో కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ఇది హోమ్ రిబ్బన్. ఫస్ట్ మీరు ఫైల్ మెనూకి వెళ్ళి పవర్ బిఐ ఇన్స్టాల్ చేయగానే మీరు చేయాల్సిన పని, ఫైల్ మెనూకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్, ఈ నావిగేషన్ రాసుకోండి ప్లీజ్. సో ఇక్కడ మీరు ప్రివ్యూ ఫ్యూచర్స్, ఇక్కడ స్పానిష్ మినహాయించి మిగతా అన్ని టిక్ మార్కులు పెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీస్ ఎనేబుల్ అవుతాయి, మీరు వాటితో వర్క్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీస్ మీకు ఇక్కడ ఎనేబుల్ కాకపోతే ఈ ఫ్యూచర్స్ మీరు షేప్ మ్యాప్ చేయాలన్నా, జేసన్ చేయాలన్నా, ఇప్పుడు అజూర్ మ్యాప్స్ పని చేయాలన్నా ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టకపోతే పని చేయలేరు. ఈ ఫ్యూచర్ ఇందులోకి రాదు. అలాగే స్మాల్ మల్టిపుల్స్, డైనమిక్స్, ఎంక్వరీ, ఓకే, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, ఇవన్నీ మీకు సపోర్ట్ చేయాలంటే యూ నీడ్ టు ఎనేబుల్ దోస్ ఫీచర్స్ ఇన్ పవర్ బిఐ. ఓకే, నెక్స్ట్ ఓకే కొట్టండి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఈజ్ రెడీ టు క్రియేట్ ద రిపోర్ట్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇది మీకు ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ అనమాట. ఇదివరకు ఇది లేదు, ఇప్పుడు రీసెంట్ గా 2-3 months బ్యాక్ ఇది వచ్చింది. ఇక్కడ యాడ్ ద డేటా టు యువర్ రిపోర్ట్. డేటాను తీసుకురావాలంటే ఇంపోర్ట్, ఇది ఎక్సెల్ ఫైల్, ఇది సింబల్ ఎక్సెల్, ఇది ఎక్సెల్ ఫైల్స్ మీరు తీసుకుంటానికి. ఇది SQL సర్వర్, ఇది కాపీ పేస్ట్, బ్లాంక్ టేబుల్ తీసుకుని అందులో డేటాను పేస్ట్ చేసుకుంటానికి, లేదా శాంపిల్ డేటా సెట్ తెచ్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఇవి 4 కాదు ఇంకా కొన్నింటికి వెళ్ళాలంటే గెట్ డేటా. గెట్ డేటా అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా గెట్ డేటా ఉంది, ఇక్కడ కూడా గెట్ డేటా ఉంది. సో 2 ఆప్షన్స్ ఆర్ దేర్. మీరు ఇక్కడ నుంచి అని వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి అని వెళ్ళచ్చు. సో యూ కెన్ చూజ్ which you do you want. ఇక్కడ గెట్ డేటాకి వెళ్తే మోర్ ఆప్షన్స్కి వెళ్ళండి,
మోర్ ఆప్షన్స్లో కొంచెం సిస్టమ్ స్లో ఉన్నా మీరు భయపడద్దు. ఇవన్నీ కేటగిరైజ్ చేశారు. ఫైల్, డేటాబేసెస్, ప్లాట్ఫామ్, పవర్ బిఐ ప్లాట్ఫామ్ అంటే ఈ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే వాటి డేటా సెట్ని మళ్ళీ మీరు రీక్రియేట్ చేయకుండా యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, డేటాబేస్ మోడలింగ్ చేయకుండా యూ కెన్ ఎగ్జిస్టింగ్ వన్ మీరు వాడుకోండి. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ డేటా వర్స్. ఇదివరకు డేటా వర్స్ అనేది లేదు. బహుశా ఒక 1 month బ్యాక్ నుంచి డేటా వర్స్ వచ్చింది, అంతకుముందు లేదు. ఇది సినాప్స్ కనెక్ట్ అవ్వాలన్నా, అజూర్ డేటా ఫ్యాక్టరీ కనెక్ట్ అవ్వాలన్నా, దాంట్లో ఏదైనా డేటా సెట్ ఉన్నా దీన్ని మీరు వాడుకోవచ్చు. ఓకే, డేటా ఫ్లోస్, డేటా సెట్స్ మీకు పవర్ బిఐ సర్వీసెస్లో వీటి గురించి మనం నేర్చుకుంటాం. పవర్ బిఐ డేటా సెట్స్, పవర్ బిఐ డేటా ఫ్లోస్. ఓకే, ఇది ప్రీమియం వెర్షన్లో వాడతాం. ఈ కామన్ డేటా సర్వీస్ అన్నది పవర్ బిఐ ప్రీమియం వెర్షన్లో వాడతాం. ఓకే, సో అజూర్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. అజూర్లో ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అజూర్ డేటాబ్రిక్స్, అజూర్ సినాప్స్, అజూర్ డేటా లేక్, జెన్, ఓకే, కాస్మోస్ డిబి, అజూర్ స్టేబుల్, అజూర్ సీక్వెల్ సర్వర్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, డేటాబ్రిక్స్, పోస్ట్గ్రీ అనాలిసిస్ సర్వర్, అజూర్ సినాప్స్, అజూర్ అనాలిసిస్ సర్వర్, అజూర్ సీక్వెల్ సర్వర్. ఇవన్నీ అజూర్ ఫ్యామిలీ. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అదర్ సర్వీసెస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ మెనూకి వెళ్తున్నాం. ఫైల్లో మనం ఎక్సెల్ ఫైల్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ రిపోర్ట్ ఈ బ్యాచ్కి. ఓకే, సో ఇక్కడ మీకు మేము ఏదైతే నేను ఇక్కడ చెప్తున్నానో అవన్నీ మీకు ప్రాక్టీస్ చేసుకుంటాకి మీకు అందరికీ పంపించడం జరుగుతుంది. మీరు ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత ఇవన్నీ ఫైల్స్ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో సింగిల్ ఫైల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ గోయింగ్ ఫార్వర్డ్ వీ కెన్ మేనేజ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇది షీట్, ఎక్సెల్కి ఇది షీట్, కానీ పవర్ బిఐకి ఇది టేబుల్ లెక్క అనమాట. సో ఇది ఇక్కడ శాంపిల్ ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ శాంపిల్ ప్రివ్యూ. ఆ ప్రివ్యూ కనపడాలంటే డిస్ప్లే ఆప్షన్స్లో మీరు ఇక్కడ ఎనేబుల్ డేటా ప్రివ్యూ అని ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకుంటేనే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది, లేదంటే కనపడదు. ఓకే, సెలెక్టెడ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిందే కనబడుతుంది, మిగతా కనపడుతుంది. సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే సార్ 1 minute సార్. చెప్పండి ప్లీజ్. సార్ డేటా ఎంత ఉన్నా కూడా ఇక్కడ మనం విజువల్ చేయొచ్చా సార్? డేటా ఎంతున్నా చేయొచ్చు, కాకపోతే లిమిటేషన్స్ ఉన్నాయి. పవర్ బిఐ సర్వీసెస్లో మ్యాక్సిమం ప్రో లైసెన్స్లో మనం ఒక 10 GB వరకు తీసుకోవచ్చు. ఓకే, కానీ ప్రీమియంలో 100 GB వరకు తీసుకోవచ్చు. ప్రీమియం అన్నది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనమాట. ఓకేనా? అదే పవర్ బిఐ ఫ్రీ అయితే 1 GB వరకు తీసుకోవచ్చు. సైజ్ లిమిటేషన్ ఉంది, సైజుని బట్టి రేట్ పడుతుంది. ఓకేనా? సో మనం పవర్ బిఐ ప్రో లైసెన్స్ మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ కాలమ్స్ అన్ని కూడా చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో, ఏం డేటా టైప్ ఉందో. మనం ఇక్కడ ఓన్లీ 100 rows మాత్రమే ఇక్కడ చూడగలం. ఫస్ట్ 100 rows మాత్రమే చూడగలం. ఓకే అండి, సైజ్ లిమిటేషన్ ఉంది. సో ఫస్ట్ 100 rows మాత్రమే చూడగలం. సో ఇక్కడ మీరు ఎన్ని కాలమ్స్ మనం తీసుకుంటాము, అది ఏ డేటా టైపు, ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఇది డేట్ కాలం, ఇది టెక్స్టువల్ డేటా, మ్యానుఫ్యాక్చరర్ నేమ్, ఇది బ్రాండ్ నేమ్. ఓకే, సో ఇలాగా. ఎందుకంటే ఒక్కోసారి డేటాబేస్ ఫైల్లో కూడా, ఒక ఎక్సెల్ ఫైల్లో కూడా కరప్టెడ్ ఫైల్స్ వస్తాయి. కరప్టెడ్ ఫైల్స్ ఉంటే మనం బిగినింగ్లోనే చెప్పొచ్చు, మంచి ఫైల్ పంపించండి, ఈ ఫైల్ కరప్ట్ అయింది, వీ కెనాట్ ఏబుల్ టు రీడ్ ఫ్రమ్ ద పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టచ్చు. ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి మీరు ఇచ్చిన ఎక్సెల్ ఫైల్ కరప్ట్ అయింది, ఓకే, సో మంచిది పంపిస్తారని మెయిల్ పెట్టచ్చు అనమాట. మెయిల్ పెడితే వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ సోర్స్ ఫైల్ మీకు పంపిస్తారు. ఈ ఎక్సెల్ ఫైల్ సాధారణంగా షేర్ పాయింట్ ఫోల్డర్లో పెడతారు. ఓకే, కంపెనీకి ఒక షేర్ పాయింట్ సైట్ ఉంటుంది, ఆ సైట్లో వాళ్ళ ఫైల్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఓకే, ఎవరి పని వాళ్ళు చేస్తుంటుంటారు అనమాట. సో ఈటీఎల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేసి ఆ ఫైల్ని షేర్ పాయింట్ ఫోల్డర్లో పెడతారు. అది ఒక జాబ్.
అది ఒకళ్ళు చేస్తారు ఆ రోల్. మీ జాబ్ ఏంటంటే ఆ సోర్స్ని తీసుకుని ఇక్కడ రిపోర్ట్ తయారు చేస్తారు. యు ఆర్ ఏ డెవలపర్ ఫర్ పవర్ బిఐ. ఓకే. సో ఆ షేర్ పాయింట్ ఫోల్డర్లో ప్రతి మంత్లీ వీక్లీ అది బిజినెస్ మీకు డిసైడ్ చేస్తుంది. వీక్లీనా, మంత్లీనా, క్వార్టర్లీనా, ఆఫర్లీనా, ఇయర్ వైజా లేదా డే వైజా, వాళ్ళకి మీకు ఆన్ ప్రయారిటీలో వాళ్ళు మీకు చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఆ సోర్స్ తీసుకుని ఇక్కడ డేటాతో లింకప్ చేసుకుంటారు. అవన్నీ మనం గోయింగ్ ఫార్వర్డ్ చెప్పుకుంటాం. సో డేటా లోడ్, ఇక్కడ డేటా లోడ్ అంటే పవర్ బిఐలోకి ఇంపోర్ట్ మెథడ్ వస్తుంది. సో మనం 3 మోడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఆల్వేస్ ఇంపోర్ట్ మోడ్లోనే ఉంటుంది. సరే ఇంపోర్ట్ మోడ్ అంటే ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, ఎలా చూడాలి? రండి డేటాబేస్ మోడలింగ్లో రండి, టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్టీస్కి వెళ్ళి అడ్వాన్స్డ్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ చూడేసారా, ఇది ఇంపోర్ట్ మోడ్. ఇది ఇంపోర్ట్ మోడ్లో ఉంది. సో ఇంపోర్ట్ మోడ్కి, డైరెక్ట్ మోడ్కి, లైవ్ మోడ్కి డిఫరెన్సెస్ ఏంటి? ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. సో అవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ స్టోరేజ్ మోడ్స్ వచ్చాయి కాబట్టి స్టోరేజ్ మోడ్స్లో పవర్ బిఐ యాక్సెప్ట్స్ ఓన్లీ 3 మోడ్స్. ఓకే, అది ఇంపోర్ట్, డైరెక్ట్ క్వరీ లేదా లైవ్ కనెక్షన్. సో డ్యూల్ అంటే ఏంటంటే సీక్వెల్ సర్వర్ విత్ ఎక్సెల్ ఫైల్కి పెట్టాలనుకుంటే అది డ్యూల్, మిక్స్డ్ మోడ్. అది మిక్స్డ్ మోడ్. ఓకే. సో టేబుల్ ఇంపోర్ట్ అయిపోయింది. ఈ ఫీల్డ్ ఏరియాలో టేబుల్ వచ్చేస్తుంది. ఈ టేబుల్లో ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. దీస్ మెనీ కాలమ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ సింబల్ లేకపోతే ఇది టెక్స్టువల్ డేటా. ఇది క్యాలెండర్ ఉందంటే ఇది డేట్ డేటా టైప్. చూడండి ఇక్కడ సిగ్మా ఉందంటే ఇది న్యూమరికల్ డేటా, ఈ సిగ్మా ఉందంటే ఇది న్యూమరికల్ డేటా. ఓకే. సో ఇక్కడ గురించి మన క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సిటీ లేదు, బ్రాండ్ నేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి దాని గురించి. ఓకే. సో ఇది డేటా ఏరియా. ఈ డేటాలో ఈ టేబుల్లోని కాలమ్స్ అన్ని ఇక్కడ మీకు పాపులేట్ అవుతుంది. ఈ కాలంలో ఏ డేటా ఉంది చూడండి, ఇది యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే కాలం, ఈ కాలంలో ఈ డేటా ఉంది. ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్ చేసుకుంటే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ చేసుకుంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఓకే. డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ టు ఏ, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ టు జెడ్. ఓకే. సో డేట్లో అసెండింగ్ ఆర్డర్ అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు. ఇది డిసెండింగ్ ఆర్డర్ ఉంది, దీని యొక్క మీనింగ్ ఇది. వన్ సెకండ్. ఓకే. సో ఇది డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ క్లియర్ సార్ట్. ఓకే, ఇది క్లియర్ సార్ట్ అంటే సార్ట్ చేసి తీసేస్తుంది. అదే అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేశాను అనుకోండి, జనవరి 1 నుంచి వస్తుంది. ఇది అసెండింగ్ ఆర్డర్ యొక్క సింబల్. ఇది ఈ సింబల్ అసెండింగ్ ఆర్డర్ యొక్క సింబల్ ఇది. ఓకే. సో ఇది డేటా టైప్స్. రాసుకుంటారా పవర్ బిఐలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో? రాసుకుంటారా? హోల్ నెంబర్, డెసిమల్ నెంబర్, ఫిక్స్డ్ డెసిమల్, డేట్ ఆర్ టైమ్, డేట్, టైమ్, టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, బైనరీ. మీకు కొంచెం టైం ఇస్తాను, 2 minutes రాసుకుంటారండి. హోల్ నెంబర్, డెసిమల్ నెంబర్, ఫిక్స్డ్ డెసిమల్, డేట్ ఆర్ టైమ్, అలాగే డేట్, టైమ్, టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ బైనరీ. ఇవి డేటా టైప్స్. ఇది కాలం నేమ్. ఇక్కడ మీరు ఫుల్ డేట్ బదులు ఏం పెట్టుకోవచ్చు? డేట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు రీనేమ్ చేసుకోవచ్చు, డేట్.
ఓకే. సో కాలాన్ని ఇక్కడ మీరు రీనేమ్ చేసుకోవచ్చు, డేట్ కింద మారిపోయింది చూసారా. అలాగే ఫార్మాట్స్, డేట్ ఫార్మాట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, రాసుకోండి ఇక్కడ. డేట్ ఫార్మాట్స్ మీకు ఎలా కావాలి, డేట్ ఫార్మాట్స్ you can easily convert the data type. This is very simple way you can convert the date formats. So ఇవన్నీ డేట్ ఫార్మాట్స్. ఇయర్ కావాలా, డేట్ మార్చ్, ఓన్లీ మంత్ డేట్ వస్తుంది, ఇక్కడ ఇయర్ మంత్ వస్తుంది, ఇక్కడ మంత్ ఇయర్ వస్తుంది, డేట్ మంత్ ఇయర్ DDMMYY, ఇక్కడ ఇయర్ మంత్ DD, ఇక్కడ DMY, ఇక్కడ DMYY, ఇక్కడ DDMMYY, ఇక్కడ ఫుల్ డేట్. సో దీస్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ పవర్ BI. ఓకే. అలాగే ఇన్ని రకాలుగా మనం మార్చుకోవచ్చు. అదే ఇక్కడ క్వాంటిటీ న్యూమరికల్ డేటా తీసుకున్నారనుకోండి, న్యూమరికల్ డేటాలో ఫార్మాట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, కొంచెం రాసుకుంటారా ప్లీజ్. జనరల్, కరెన్సీ, డెసిమల్ నెంబర్, హోల్ నెంబర్, పర్సంటేజ్, సైంటిఫిక్. ఇది నెంబర్ కాలం యొక్క ఫార్మాట్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి అగ్రిగేషన్, నెంబర్ ఫార్మాట్ అగ్రిగేషన్ ఉంటుంది. సో పవర్ BIలో ఎన్ని రకాల అగ్రిగేషన్స్ సపోర్ట్ చేస్తుంది రాసుకుంటారా. డోంట్ సమ్మరైజ్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్, డిస్టింక్ట్ కౌంట్. రాసుకున్నారండి ఇవి. అలాగే సార్ట్, ఇక్కడ డేటా టైప్ కేటగిరీ ఉంది, ఇక్కడ పోస్టల్ కోడ్, బార్ కోడ్స్, ఇక్కడ చాలా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ సింబల్ పెట్టాలని ఉంది నాకు. ఇప్పుడు సేల్స్ అమౌంట్ ఉంది, నాకు డాలర్గా కన్వర్ట్ చేయాలని ఉంది, డాలర్ పెట్టుకోండి. సో సింబల్ ముందు ఆ అమౌంట్ ముందు డాలర్ వచ్చేస్తుంది. నాకు ఇండియన్ రూపీస్ పెట్టాలని ఉంది. ఓకే అండి. ఇండియా రూపీస్, ముంబై ఇండియన్ ఎక్కడ ఉంటుంది చూడండి, అరబిక్. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కరెన్సీ సింబల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ ఎక్కడో ఇండియా ఉంటుంది, రూపీ, ముంబై ఏదో ఉంటుంది, డచ్, ఇంగ్లీష్. పైన వెళ్ళింది సార్, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. బెంగళూరు రూపాయలు అదే బెంగళూరు, ముంబై ఏదో ఒకటి ఉంటుంది. ఇంకొంచెం పైన ఇండియా ఉంటుంది, చైనీస్, సెంట్రల్ ఇరాన్, అరబిక్ ఎక్కడ ఉంటుంది. మనం తక్కువగా ఇండియన్ రూపీస్ పెట్టేది చాలా తక్కువ కదా. మనం సపోర్ట్ చేసేది అందరికీ కెనడా, ఆస్ట్రేలియా, ఇదిగోండి. ఓకే. సో అలాగే ఇక్కడ డిసిమల్ పార్ట్స్ ఎంత ఉండాలి మీకు, డిసిమల్ పార్ట్ ఎంత ఉండాలి, జీరోస్ ఎన్ని ఉండాలి, ఫ్రాక్షన్ పార్ట్. అలాగే పర్సంటేజ్ కావాలా, అలాగే ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇందాక రాసుకున్నాం కదా. అలాగే కేటగిరీస్ కూడా ఉన్నాయి. అలాగే గ్రూప్స్ కూడా చేసుకోవచ్చు, కొత్త కాలం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మన న్యూమరికల్ డేటా, ఇదేమో డేట్ డేటా, ఇదేమో టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటాకి వచ్చి మీకు ఇక్కడ సమ్మరైజ్ వచ్చి ఏముంటుంది, కౌంట్, డిస్టింక్ట్ కౌంటే ఉంటుంది, వేరేది ఉంటుంది. ఓకే అండి. ఫార్మాట్స్ టెక్స్టే ఉంటుంది, ఫార్మాట్లో టెక్స్ట్కి వేరేది ఏమీ లేదు. ఓకే. సో ఇక్కడ మీరు డేటాలోకి వచ్చి ఏ కాలం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలంని మీరు స్పెషల్గా చూడొచ్చు. ఓకే. ఎవరో చార్ట్లోకి వచ్చారు. ఓకే, అనిత గారు, రైట్. ఓకే. సో ఇక్కడ మనం ఇది రెండో పిల్లర్ డేటా, ఇది ఫస్ట్ పిల్లర్ రిపోర్ట్స్. రిపోర్ట్స్లో ఒక విజువల్ సెలెక్ట్ చేసుకోండి, పై చార్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు సేల్ అమౌంట్ బై బ్రాండ్ నేమ్, అలాగే దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ ఫిల్టర్ మెను మినిమైజ్ చేసుకోవచ్చు. ఇవి టాగిల్ మెను, ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతాయి, ఒకసారి క్లిక్ చేస్తే ఆఫ్ అవుతాయి.
అలా జరిగితే దాన్ని టాగిల్ బటన్ అంటారు. ఓకే, సో ఇలా మీరు మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫీల్డ్ ఏరియా. ఈ ఫీల్డ్ ఏరియాలో మనము ఈ విజువల్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లెజెండ్, అలాగే డీటెయిల్స్, అలాగే వాల్యూస్ విల్ యాక్సెప్ట్ ఆల్వేస్ న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటాలోనే ఇక్కడ వాల్యూస్లోకి వస్తుంది. ఓకే, ఒకవేళ నెంబర్ డేటా ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే కౌంట్ డిస్టెంట్ కౌంట్ కింద మారిపోతుంది. అలాగే ఇక్కడ మనం బ్రాండ్ వైజ్ అడిగాం, నాకు బ్రాండ్ వైజ్తో పాటు ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. సో ఇందులో మనం మోర్ దాన్ 1 ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మోర్ దాన్ 1 కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డీటెయిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫార్మేట్ ఏరియా. ఈ ఫార్మేట్ ఏరియా ఏంటంటే రిపోర్ట్ని అందంగా చూపించాలి. ఇక్కడ చూడండి పర్సంటేజ్ కనబడుతుంది, కానీ పెద్దగా చేసుకుంటే కనబడుతుంది వాల్యూస్. ఓకే, సో ఆ పెద్దగా చేసుకునే అవకాశం ఫార్మాట్స్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు లెజెండ్ ఆన్ చేశాను, డేటా కలర్స్ ఆన్ చేశాను. ఓకే అండి, డేటా లేబుల్స్ కూడా ఇక్కడ ఆన్ చేశాను. ఇక్కడ డేటా లేబుల్స్ ఆన్ చేశాను కాబట్టి ఇక్కడ వాల్యూస్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే అండి, ఇది సమ్, ఇది పర్సంటేజ్. ఓకే, అది నాకు చూపించడానికి చాలా చిన్నగా ఉంది. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఓకే సో టెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ టెక్స్ట్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ సైజ్ మీరు ఇక్కడ ఎంకరేజ్ చేశారనుకోండి. సో ఆ పేర్లు ఇప్పుడు బ్రాండ్ ఇది ఉంది కదండి, లెజెండ్ ఇది ఇచ్చాము కదా, ఇది పెద్దది. అలాగే లేబుల్స్ ఎలా ఉండాలి? సో ఇప్పుడు పెద్దగా కనబడుతున్నాయి కదా. అలాగే టైటిల్ ఎలా ఉండాలి మీకు? ఈ రిపోర్ట్ కూడా టైటిల్ ఉంది ఇక్కడ. ఈ రిపోర్ట్కి ఇది టైటిల్. ఈ టైటిల్ నాకు సెంట్రల్ ఎలిమెంట్ కావాలి. ఓకే అండి, ఇది నాకు చాలా పెద్ద కనబడుతుంది. నేను సేల్స్ అమౌంట్ బై బ్రాండ్ అని పెడుతున్నా, కట్ చేస్తున్నా. ఓకే, బ్రాండ్ నేమ్ అని పెడతాం వల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ నేను కట్ చేశాను. సో టైటిల్ చిన్నగా అయింది, దాని సైజు కూడా పెడుతున్నాను నేను. అది నాకు సెంటర్ రావాలి, అది రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బాగా నేర్చుకుంటాం. టైటిల్ ఇక్కడ టైటిల్లో ఇక్కడ ఉంది. ఓకే, ఈ టైటిల్ నాకు అలైన్మెంట్ సెంటర్ కావాలి. ఓకే, అలాగే ఫాంట్ ఫ్యామిలీ డిన్ అనేది టెక్స్ట్ నేమ్ అనమాట. నాకు ఏరియల్ బ్లాక్ కావాలి, కొంచెం బోల్డ్గా కావాలి. అలాగే సో ఇవన్నీ కూడాను బోర్డర్స్ కావాలి, నాకు షాడోస్ కావాలి. సో ఇవన్నీ కూడా ఫార్మాట్స్. అప్పుడు చిరంజీవి గారిని మామూలుగా చూస్తే చూడలేం, మేకప్ వేస్తే అద్దరిపోతాడు. సో విజువల్కి అందంగా రావాలంటే ఫార్మాట్స్ ఈజ్ ద వన్ వే. ఓకే, ఈ విజువలైజేషన్కి అందంగా రావాలి, ఐ క్యాచీగా కావాలి, బ్యూటిఫుల్గా స్టన్నింగ్గా మనకి విజువల్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ ఇది సింబల్, ఇది పెయింట్ సింబల్ అనమాట. రిపోర్ట్ని అందంగా చూపించడానికి వాడేది ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో ఇది పేజ్ ఇన్ఫర్మేషన్. టూల్ టిప్ కావాలా, Q&A కావాలా, పేజ్ సైజ్ ఎలా కావాలి. ఓకే, ఇది కస్టమ్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఈ రిపోర్ట్ నేను సేవ్ చేసిన, దీని పేరు వచ్చి ఈవినింగ్ 8th బ్యాచ్. ఓకే, దీనికి ఒక పేరు పెట్టా నేను. ఇది ఒక డెమో. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అడగండి, ఐఎమ్ రెడీ టు గివ్ యూ. హలో సార్, చెప్పండి. సార్ ఇది మీరు డేటా అనేది ఇప్పుడు ఎక్సెల్ నుంచి చూపించారు కదా. అవునండి. ఇప్పుడు మనకు కంపెనీకి వెళ్ళిన తర్వాత చాలా రిసోర్సెస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు గెట్ డేటా దగ్గర షేర్ పాయింట్ సర్వర్ నుంచి, SAP నుంచి, SQL సర్వర్ నుంచి, అలా హనా నుంచి తెచ్చుకోవచ్చండి. యూ కెన్ డూ ఇట్. లైక్ అవి ఎలా చేయాలి సార్? మరి వాటిని కనెక్షన్స్ కదా. ఇప్పుడు ఎక్సెల్ కి అని ఎక్సెల్ ఎలా కొట్టామో హనాకి హనా కనెక్షన్ ఉంటుంది,
అజూర్ కి అంటే కనెక్షన్ ఉంటుంది, మనకు ఒరాకిల్ అవి కనెక్షన్ ఉంటుంది. అవి ఐడియా ఉండాల్సిన అవసరం ఏం లేదా సార్? ఓన్లీ డేటా తెచ్చుకోవడం. లేదండి, నేను మీకు ఇక్కడ 10 to 15 కనెక్షన్స్ మీకు ఈ బ్యాచ్ లో చెప్పడం జరుగుతుంది. Okay. 10 to 15 కనెక్షన్స్ గురించి రెగ్యులర్ గా వాడే ప్రాజెక్ట్స్ లో Okay. నేను 6 years నుంచి పవర్ బి మీద పనిచేస్తున్నాను. ఓకే, సో మీకు ఒక 10 to 15 కనెక్షన్స్ గురించి మీకు నేను ఈ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. అంటే Right. డేటా కూడా అందులో నుంచి తీసుకొని చూపిస్తారా సార్ మీరు? చూపిస్తానండి. అదే డౌట్ సార్, Sir, అది data- కంపెనీకి వెళ్ళిన తర్వాత అలా ఉంటుంది. చెప్పండి. సార్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది డేటా లోడ్ చేయక ముందే ఆప్షన్ ముందే చేయొచ్చు కదా సార్? లోడ్ చేసిన తర్వాత చేయొచ్చండి, చేయొచ్చు. లోడ్ చేయక ముందు చేయొచ్చు, లోడ్ చేశాక కూడా చేయొచ్చు. ఓకే ఓకే సార్. ఇక్కడ మనకి 2 సినారియోస్ ఉన్నాయి. మీరు స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తే డేటా లోడ్ చేయక ముందు చేసుకుంటారు. ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఉంది, అతను దాన్ని తయారు చేశాడు, డిప్లాయ్ చేశాడు, అంతా అయిపోయింది. మీరు వచ్చారు, ఆ రిపోర్ట్ మీద ఎన్హాన్స్మెంట్ పనిచేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చిన డేటాని మీకు నచ్చినట్టుగా మార్చుకుంటారు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, చెప్పండి. సూర్బాబు గారు చెప్పండి. లేదు సార్, ఇప్పుడే జాయిన్ అయ్యాను, నేను చూసుకోలేదు మీటింగ్. ఓహో, అలాగా. డౌట్ ఉంటే మళ్ళీ అడుగుతాను లేదు సార్, డౌట్ సార్. వెంకట్ లక్ష్మి, వెంకట్ పట్టికి నెట్టి. ఓకే, శ్రావణ్, సారీ అండి, పేర్లు ఏమైనా సరిగ్గా చదవలేకపోతున్నాను, మన్నించాలి. ఓకే సార్, ఓకే సార్. మహమ్మద్ శివ, అనిత, శ్రావణ్, వెంకట్ లక్ష్మి, సూరిబాబు. సార్ చెప్పండి. సార్ ఇందాక అడిగాను కదా మొదట్లో, అది ఎస్ఎస్ ఐఎస్ అవన్నీ కూడా అడుగుతున్నారని, కొద్దిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగా సార్? మీరు చెప్పుకుందామండి, ఎస్ఎస్ఐఎస్ కి పవర్ బిఐకి తేడాలు ఏంటి అవన్నీ మనం క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో ఎస్ఎస్ఐఎస్ ఇక్కడ మనం చెప్పం, కానీ కంపారిజన్ చెప్తాం. ఎస్ఎస్ఐఎస్ లో 56 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అది స్పెషల్లీ డిజైన్ ఫర్ ఈటీఎల్, ఓకే మ్యూల్ సాఫ్ట్వేర్, ఓకే, ఇన్ఫర్మేటికా, ఎస్ఎస్ఐఎస్ చాలా ఉన్నాయి ఈటీఎల్ టూల్స్. ఓకే ఓకే, ఇన్ఫర్మేటికానేమో హ్యూజ్ డేటాకి వాడతారు. ఓకే, దీంట్లో ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొచ్చు సార్? 200 పైన చేయొచ్చండి. ఓకే ఓకే. అంటే ఇది కంప్లీట్ ఎస్ఎస్ఐ ఎంఎస్బిఐ కి న్యూ మోడల్ అంటారా ఇది టూల్? ఇది న్యూ మోడల్, కానీ ఒకటి చెప్పగలను, బీ ఫ్రాంక్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ వెరీ స్లో. రిపోర్ట్ని స్పీడ్ని కిల్ చేస్తుంది. దీన్ని ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే, డాక్స్ అని ఒకటి ఉంది. ఓకే, డాక్స్ ఫంక్షన్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్, దాని ద్వారా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మీరు ఏదైతే ట్రాన్స్ఫార్మ్ లో పెడుతున్నారో దాన్ని మనం డాక్స్ ద్వారా రాసుకుంటే ఆన్ ఫ్లైలో మీరు చేయొచ్చు. సైజు మీకు తక్కువ సైజు కన్జ్యూమ్షన్ అవుతుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఒక 75% మీకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట పెర్ఫార్మెన్స్. అండి, డాక్స్ లో పర్ఫెక్ట్ అవ్వాలంటారా? మనం చెప్పుకుంటాం కదండి, మీకు అడ్వాన్స్ నుంచి స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ వరకు మనం ఒక 70 డాక్స్ రెగ్యులర్ గా వాడే అన్ని చెప్పుకుంటాం క్లాస్లో. మన క్లాసు అమీర్పేటతో మీరు కంపేర్ చేయొద్దు, ఇది రియల్ టైం ఫ్యాకల్టీ, వర్కింగ్ ఫ్యాకల్టీ. ఓకే, సో మనం ఇక్కడ అన్ని రియల్ టైం మనం టచ్ చేసుకుంటాం. ప్రతి చాప్టర్లో ఆ ఫ్లేవర్ మీకు టచ్ అవుతుంది. సార్ క్రెడెన్షియల్స్ ఏమైనా ఇస్తారా సార్? క్రెడెన్షియల్స్ అంటే దేనికి, మీరు దేనికి అడుగుతున్నారు? ప్రో లైసెన్స్ ఏమన్నా? ప్రో లైసెన్స్ కి కార్పొరేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇస్తాం. ఓకే, కార్పొరేట్ ఈమెయిల్ ఐడి లేదు, మమ్మల్ని ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయమంటే ఇస్తాం, దానికి మనీ ఛార్జ్ చేస్తాం. ఫీజు కాకుండా ఆ ఈమెయిల్ ఐడి ప్రాక్టీస్ చేసుకుంటానికి మీకు ఛార్జ్ అవుతుంది. మీరు అది విల్లింగ్గా ఉంటే మేము ఇస్తాం, మీరు ప్రాక్టీస్ చేసుకుంటానికి. అంటే ఆల్రెడీ మా ఆఫీస్ దానికి నాకు ఉంది సార్, నేను ఆల్రెడీ 2 months పిఓసి చేశానని చెప్పాను కదా సార్ మీకు పవర్ బిఐ మీద. ఓకే, అది మీకు 60 days పనిచేస్తుంది. కార్పొరేట్ ఈమెయిల్ ఐడి ఉంటే
మీరు పవర్ బి మీద పని చేస్తే నాకు తెలిసి కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది. దాని ఆ $10 కంపెనీ మీకు పే చేస్తుంది. అవును, దాంట్లో చేస్తే ఏం ప్రాబ్లం లేదు సార్. మన ఇవి ట్రైనింగ్ ఇవి అక్కడ మీ సిస్టమ్ లో ఈ ఎక్సెల్ ఫైల్ ఇంపోర్ట్ చేసిన విధానం మీకు లేదు, ఉండదు. ఇప్పుడు నేను Okay. మీకు పంపించిన ఎక్సెల్ ఫైల్స్ మీ సిస్టమ్ లో మీరు ఇన్పుట్ చేయలేరు. మీకు జీమెయిల్ ఉండదు, ఈమెయిల్ ఉండదు. ఓకే. దాన్ని మరి మీరు ఎలా ఎలాగా డౌన్లోడ్ చేసుకుంటారు? చేసుకోలేరు కదా. సో అలా చేసుకుంటే సెక్యూరిటీ వైలేషన్ వస్తుంది. అవునవును. మళ్ళీ ఎలా సార్ దానికి? దానికి ఎలా చేసుకోండి, లోకల్ ల్యాప్టాప్ లో చేసుకోండి. మీకు ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఈమెయిల్ ఐడి తోటి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి డబ్బులు కట్టుకోండి. ఈమెయిల్ ఐడికి వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇస్తాం మీకు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటాకి. ఓకే ఓకే దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సార్ సార్ అనిత గారు చెప్పండి. సార్ ఇందాక మీరు అది సార్టింగ్ చేశారు కదా, కాలమ్స్ సార్ట్ చేస్తున్నప్పుడు ఆ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఒక్క కాలమే అవుతుందా, మొత్తం ఎంటైర్ రో మొత్తం అవుతుందా సార్? ఆ కాలమ్ కి సంబంధించిన మొత్తం ఎంటైర్ రో వెరీ గుడ్ క్వశ్చన్. మీకు చూపిస్తానండి. డేటా చూడండి, ఇక్కడ ఏముందండి, ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? సేల్స్ క్వాంటిటీ 114 ఉంది. ఇక్కడ 33 ఉంది. గుర్తుపెట్టుకోండి, 114 335 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను సార్టింగ్ ఏం చేస్తున్నా, క్లియర్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు క్లియరింగ్ ద సార్ట్. ఇప్పుడు ఏమైందండి, మారిపోయింది కదా. సో ఇది సార్ట్ చేస్తే మిగతా కాలమ్స్ కూడా దానికి అనుగుణంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ. రైట్ అండి. సార్ట్ చేసేది అంటే టేబుల్ సార్ట్ చేస్తున్నారు మీరు, ఒక కాలమ్ కాదు. యా అదే సార్, అందుకని. యా గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Who can see your message recording on? Okay. సో మనం ఇన్ డీటెయిల్ గా సబ్జెక్ట్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే స్పాంటేనియస్ గా ఆన్సర్స్ వస్తాయి ఇంటర్వ్యూ టైంలో. ఇంటర్వ్యూలో క్రాక్ చేసే విధానం కూడా మీకు నేను స్పూన్ ఫీడింగే ఇస్తాను. మీకు నా దగ్గర నేర్చుకుంటే ప్రాక్సీ ఎవరు మీకు చేయాల్సిన మీకు మీరే ప్రాక్సీ చేసుకుంటారు. దట్ ఈస్ మై గ్యారంటీ. హలో సార్. చెప్పండి సార్, శ్రావణ్. ఇది మనకు ఎక్సెల్ ఏమైనా నాలెడ్జ్ అవసరం ఉంటుంది సార్? ఏం వద్దమ్మా, ఎక్సెల్ మనం ఇప్పటి నుంచో ఎక్సెల్ వాడుతున్నాం. ఎంఎస్ ఆఫీస్ లో ఎక్సెల్, విన్వర్డ్, అదే వర్డ్ ఇవన్నీ వాడుతున్నాం. ఓకే అండి. మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ మీకు పవర్ బిఐ సంబంధించి నేను చెప్తాను మీకు ఇందులో. ఓకే, ఎక్సెల్ అనాలిటిక్స్ అని ఉంది, అది మీకు ఈ కోర్సులో ఎస్ఎస్ఎస్ ట్రావెలర్ మోడల్లో చెప్పినప్పుడు చెప్తాను. మీకు పవర్ పైవట్, మ్యాప్స్ క్రియేట్ చేయడం, ఓకే, అవన్నీ కూడా డాక్ స్టూడియోలో కూడా చెప్పినప్పుడు చెప్తాను. మీకు అడ్వాన్స్డ్ పవర్ బిఐ రిలేటెడ్ అన్ని చెప్తాను. మీకు ఎక్సెల్ పవర్ పైవట్ ఉంది, ఎక్సెల్ మ్యాప్స్ ఉంది, ఎక్సెల్ ఈటీఎల్ ఉంది, అవన్నీ మనకు కవర్ అవుతాయి. అందుకే మీ అందరికి చెప్తున్నాను, ఎక్సెల్ హోమ్ ఎడిషన్ కన్నా పైన తీసుకోండి. ప్రొఫెషనల్ కానీ ఎంటర్ప్రైజెస్ ఉంటే ఇంకా చాలా మంచిది. ఓకే సార్, ఎక్సెల్ నా ల్యాప్టాప్ లో లైక్ ఎంఎస్ ఆఫీస్ సూట్ అడుగుతుంది సార్. దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉంటుందా సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి? ఏముందా, మా అమర్పేట వెళ్ళు, శాప్ షీట్లోకి వెళ్ళు, 200-300 ఇస్తే వాళ్ళే ఇన్స్టాల్ చేసి పెడతారు క్రాక్ వెర్షన్. నీకు కావాలితే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తా నీకు, ఎవరు ఇన్స్టాల్ చేస్తారో సాఫ్ట్వేర్. రైట్, నాకు లైసెన్స్ అడుగుతున్నది కంప్లీట్ గా ఎంఎస్ ఆఫీస్ కి. మరి లైసెన్స్ అడిగితే అడగకపోతే మరి మైక్రోసాఫ్ట్ ఊరుకుంటాడేంటి? అంటే పాత కంప్యూటర్స్ లో అడగపోతుండే సార్, ఇప్పుడు కొత్త దాంట్లో అడుగుతున్నది. మరి అందుకేనండి ఇలాంటి వాళ్ళందరూ ఫిల్టర్ చేయడానికే విండోస్ 11 అని కొత్త తయారు చేశాడు. అందులో చాలా ఫీచర్స్ పెట్టాడు. చాలా ఫీచర్స్ పెట్టి దానికి చాలా డబ్బులు అడుగుతాడు. విండోస్ 11 అని కొత్తగా ఒకటి వచ్చింది, అవును సార్. లాంచ్ అయింది, అందరికి అందుబాటులో రావడానికి ఒక 5 to 6 months పడుతుంది. అంటే సెక్యూరిటీ వైజ్ ఉంటుందేమో చాలా. మరి అంతే కదా, అంతా క్లౌడ్ బేస్డ్ అంతా. సార్ థ్యాంక్ యూ అమ్మా. ఇంకా హలో, చెప్పండి. కృష్ణ కుమార్.
ఎస్క్యూఎల్ ఎంతవరకు నేర్చుకుంటుంది అంటే బేసిక్ టు సీక్వెల్ జాయిన్స్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు బాగా నేర్చుకుంటానంటే ఆ స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వ్యూస్, ట్రిగ్గర్స్, మీరు వ్యూస్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది నా లెక్క ప్రకారం. స్టోర్ ప్రొసీజర్ అవసరం లేదు. వ్యూస్ ఎలా రాయాలి, ఫంక్షన్స్ ఎలా రాయాలి, అక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. బేసిక్ టు వ్యూస్. నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను, అది నేను తయారు చేశాను ఎస్క్యూఎల్ స్టూడెంట్స్ కోసం. దాన్ని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేశాను. ఓకే, అది మీకు చూపిస్తాను, అది మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి నేను షేర్ చేస్తాను. వాళ్ళు అది చదువుకుని మీరు డౌట్స్ అడిగితే సరిపోతుంది. చెప్పండి. హలో సార్. మేడం అనిత గారు చెప్పండి. ఇందాక మీరు రిపోర్ట్స్ అది పై చార్ట్ చేశారు కదా సార్. అవునండి. అయితే అక్కడ మనము అంటే అక్కడ సినారియో బట్టి మనం చేయాలి అంతే కదండి? అంతేనండి. సినారియో కూడా క్లయింటే మనకి ఇస్తాడు. ఓకే. ఓకే, 80% వాళ్ళే చెప్తారు నాకు ఈ రిపోర్ట్ కావాలి అని. ఓకే. ఓకే అండి. ఆ రిపోర్ట్, ఆ విజువలైజేషన్ మొత్తం వాళ్ళే మనకి చెప్తారు. ఇలా చెయ్యండి, ఈ డేటాను తీసుకోండి, ఇలా రిపోర్ట్ రావాలి అని మీకు ఒక స్కెల్టన్ ఇస్తారు. దాని ప్రకారం మీరు చేస్తారు. సార్ కస్టమ్ విజువల్స్ కావాలంటే మనం ఏమైనా పైథాన్ కూడా రాసి చేయాల్సి ఉంటుందా? ఇంతవరకు పవర్ బిఐతో పైథాన్ విజువల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. 1000 మందికి ఒకళ్ళు ఉంటారో లేదో నేను చెప్పలేను. ఓకే, పైథాన్లో పైస్పార్క్ అని ఒకటి ఉంది, డేటాబ్రిక్స్ లో ఉంది. పైథాన్ కానీ స్పార్క్ కానీ అక్కడ విజువలైజేషన్ వాళ్ళే చేసుకుంటారు, పవర్ బిఐలో చేసిన అవసరంలా. ఓకేనా? ఓకే సార్. ఓకే, అక్కడ ఆప్షన్ ఉంది కదా ఇందాక ఆర్ అని పై అని, అందుకే ఉంది, అది కూడా ఉంది. ఓకే, అది రావాలంటే మీకు పైథాన్ స్క్రిప్ట్ రావాలి. ఇదే కదా మీరు అడిగేది? అవును సార్ అదే. ఇది రావాలంటే మీకు పైథాన్ కోడింగ్ రావాలి. పైథాన్ కోడింగ్ నేర్చుకుంటాక మీకు 1 or 2 months పడుతుంది నేర్చుకోవడానికి. అదే పైథాన్ చేయాలంటే మీకు అజూర్లో పైథాన్ వాడతారు, అజూర్లో వాడతారు. ఓకేనా? అమెజాన్, ఒరాకిల్ కొన్ని ఉన్నాయి కదా, అజూర్ కైండ్ ఆఫ్ థింగ్. అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకే, సో ఒక్కొక్క కంపెనీ, మా అమెజాన్ ఉంది, అమెజాన్ క్లౌడ్ ఒకటి ఉంది, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఒకటి ఉంది, ఒరాకిల్ క్లౌడ్ ఒకటి ఉంది, హడూప్ బిగ్ డేటా క్లౌడ్ ఒకటి ఉంది. ఓకే, సో అన్నిట్లో పైథాన్ వాడతారు. పైథాన్ కన్నా స్పీడ్గా పనిచేసేది ఇన్ మెమరీ టెక్నాలజీ స్పార్క్. ఓకే, సో మీరు స్పార్క్ కోడ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ చేయగలుగుతారు. నాకు స్పార్క్ అయితే రాదు. ఓకే సార్, ఇది అజూర్ బిఐ అంటే ఏంటి సార్? అజూర్ బిఐ అంతా కంప్లీట్ గా మనం సీక్వెల్ సర్వర్ ని మన లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం. అవునా? ఎంఎస్ ఆఫీస్ ని మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం. అలాగే ఎనాలసిస్ సర్వర్ ని విజువల్ స్టూడియోలో డేటా టూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అవునా? సో డేటా ఎక్కడ ఉంటుంది? మీ లోకల్ సిస్టమ్ లో ఉంటుంది. కానీ క్లౌడ్ లో ఏముంటుంది? క్లౌడ్ లోనే ఒక రిమోట్ తయారు చేస్తారు. ఆ రిమోట్ లో ఆ డేటాబేస్ అక్కడే ఉంటుంది. సో కనెక్షన్స్ వాడుకుని అజూర్ డేటా లేక్ నుంచి కానీ, అజూర్ డేటా జెన్ నుంచి, సినాప్స్ నుంచి, అజూర్ సీక్వెల్ సర్వర్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అజూర్ కంటెంట్స్, అజూర్ పైప్ లైన్స్, ఇవన్నీ సోర్స్ గా పవర్ బిఐకి ఇస్తాం. అక్కడ ఏం చేస్తారంటే కంప్యూటేషన్ అక్కడ చేస్తారు. అగ్రిగేషన్, కంప్యూటేషన్, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్, ఓకే, డేటాబేస్ మోడలింగ్. ఇదివరకు ఎలా వాడేవాళ్ళు అంటే సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ సీక్వెల్ సర్వర్ కి డబ్బులు కట్టాలి, అజూర్ కి డబ్బులు కట్టాలి, ఏడిఎస్ ఎల్ఎస్ కి డబ్బులు కట్టాలి, సినాప్స్ కి డబ్బులు కట్టాలి. సో ప్రతిదీ పీస్ వర్క్ అనమాట. ఇప్పుడు అన్ని క్లౌడ్ లో పెట్టుకున్నాం అనుకోండి, క్లౌడ్ కి డబ్బులు కట్టుకుంటే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ తగ్గిపోతుంది కదా. వన్ షాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ ఇంపాక్ట్ బిజినెస్ కి. నన్ను ఒక స్టూడెంట్ ఏమని అడిగాడంటే అజూర్ బిఐ చెప్తారండి పవర్ బిఐ లో అని అడిగాడు.
పవర్ అందుకని బిఐలో అజూర్ బిఐ చెప్పరు. అజూర్ బిఐ చెప్పరండి. కోర్సులో అజూర్ బిఐ చెప్తారు. ఓకే సార్, ఓకే ఓకే సార్. సార్ అది మీరు టీచ్ చేస్తారా సార్? అది అజూర్ బిఐ క్లాస్ లో చెప్తానండి. ఓకే సార్. అది ఉంటే అది తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే, అదెంత ఉంటుంది సార్ డ్యూరేషన్ కంప్లీట్ అజూర్ బిఐ? అదొక 45 days ఉంటుంది. అంటే కంప్లీట్ అజూర్ బిఐ కవర్ అవుతుందా? మొత్తం అది అజూర్ బిఐ. దానికి మీకు క్రెడిట్ కార్డ్ కావాలి. ఓకే అండి. అజూర్ మీకు 30 days ఫ్రీ లైసెన్స్ కావాలంటే దానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసం క్రెడిట్ కార్డ్ ఉండాలి. ఉంటే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడితో అజూర్ కనెక్ట్ అవుతారు. అది 30 days లోనే మీరు నేర్చుకోవాలి. మళ్ళీ నేర్చుకుందాం అంటే పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకున్నట్టు అజూర్ కనెక్ట్ కాలేము. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ ఏం చేస్తారు, గూగుల్కి వెళ్తారు, సెర్చ్ కొడతారు, డౌన్లోడ్ చేస్తారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు. దీనికి డబ్బులు ఖర్చు అవ్వు. కానీ అజూర్కి మాత్రం యూనిట్ పే ఫర్ ఇట్, పే అండ్ యూజ్ ఇట్. ఓకే, అది 30 days ట్రైలర్ వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్ 1 month కి? అది నార్మల్ గా ప్రాక్టీస్ నార్మల్ గా అయితే 14,000 అవుతుంది. ఫస్ట్ మంత్ ఫ్రీ ఇస్తాడు, సెకండ్ మంత్ నుంచి 14,000 ఛార్జ్ చేస్తాడు ఇండియన్ కరెన్సీలో. చాలా హ్యూజ్ అమౌంట్ సార్. మరి హ్యూజ్ అమౌంటే, దాని ప్యాకేజ్ కూడా హ్యూజ్ గానే ఉంటుంది. ఓకే అండి. సో ఎనీ డౌట్స్ అండి? సూరిబాబు గారు, వెంకట్ లక్ష్మి, శివకిషోర్. నో డౌట్ సార్. మొన్న ఒక అతను వచ్చి చాలా డౌట్లు వేసాడు. అసలు ఎన్ని డౌట్లు వేసాడు దేవుడా. అజూర్ బిఐకి సర్టిఫికేషన్ ఉన్నట్టే, సారీ పవర్ బిఐకి సర్టిఫికేషన్ ఉన్నట్టే అజూర్ బిఐకి సర్టిఫికేషన్ ఉందా? ఉందండి. అజూర్ బిఐ కూడా సర్టిఫికేషన్ ఉంది, పవర్ బిఐకి సర్టిఫికేషన్ ఉంది. మైక్రోసాఫ్ట్ లో ప్రతి దానికి సర్టిఫికేషన్ ఉందండి. సర్టిఫికేషన్ లేనిది ఏది లేదు మైక్రోసాఫ్ట్. సార్ ఎంత అవుతుంది సార్ సర్టిఫికేషన్ కాస్ట్? 5,000 4,000 అవుద్ది. ప్రొమెటిక్ సెంటర్స్ లో మీరు డబ్బులు కడితే మీకు టైం స్లాట్ ఇస్తాడు. ఆ టైం స్లాట్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అక్కడ మీరు సెల్ ఫోన్ పట్టుకెళ్ళలేరు, హెడ్సెట్ పట్టుకెళ్ళలేరు, ఏమి పట్టుకెళ్ళలేరు. ఉట్టి చేత్తో వెళ్ళాలి. ఆ కంప్యూటర్ మీద మీకు టైం ఆన్ చేస్తాడు. ఆ టైంలో మీరు ఫినిష్ చేసుకు రావాలి. నిన్న మీరు ఒక శాంపిల్ చూపించారు, ఇది మల్టిపుల్ చాయిస్? అన్ని మల్టిపుల్ చాయిస్. ఒక క్వశ్చన్ కి 4 సిమిలర్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో 3 తప్పు, 1 కరెక్ట్. ఆ ఒకటి ఏంటో మీరు చెప్పాలి. అన్ని ఒకలాగే ఉంటాయి. ఓకే అండి. సో మహేష్ బాబుని 10 జిరాక్స్లు తీస్తే ఎక్కడో ఒక అన్నిటికీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి, ఒకదానికి కరెక్ట్గా ఉంటాడు. సో ఒకటే మీరు ఫిగర్ అవుట్ చేయాలి విత్ ఇన్ టైం. సబ్జెక్ట్ మీరు బాగా చదువుకుంటే ఆ కన్ఫ్యూజన్ మీకు ఉండదు, స్ట్రైట్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మీరు అరాకొర చదువుకుంటే అన్ని కరెక్టే అనుకుంటారు. ఎందుకంటే వాడు అలాగా మంచిగా రాస్తాడు, చాలా మీనింగ్ఫుల్ గా రాస్తాడు, కన్ఫ్యూజ్ చేసేలా రాస్తాడు లాజిక్ పెట్టి. నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పర్సన్ పవర్ బిఐలో. ఓకే, సో ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ క్లాస్ రేపటిలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అండి సార్ చెప్పండి. ఇది ఇంట్రెస్ట్ ఓకే సార్, ఒక్క నిమిషం. ఇది ఇంకా రేపటి క్లాస్ వరకు మీరు స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వచ్చండి. వాళ్ళు కంటిన్యూ అవుదామంటే మాత్రం ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వండి. 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకుంటానని కొంతమంది అడిగారు. 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోండి. ఏమైనా క్వరీస్ ఉంటే నాకు కాల్ చేయండి అండి. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి?